ఈ రోజు మన వాడపల్లి గురించి స్వయంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు విజిట్ చేసి చూడండి. వాడపల్లిలో గోదావరి ఉంది కదా, ఇది గోదావరి దారి అన్నమాట. దగ్గర ఇక్కడ గుండులో అన్ని గీయించుకుంటారు. గుండుకి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే అభివృద్ధి అవుతున్న మన వాడపల్లిలో ఇటువంటి ప్లేస్ ని మీరు విజిట్ చేశారు లేదో కామెంట్ చేయండి. హీరోయిన్లు వస్తున్నారు, హీరోలు వస్తున్నారు. ఒక్కసారన్నా వాడపల్లిని విజిట్ చేయండి. ఇక్కడ 7 వారాలు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఫ్రెండ్స్, వాడపల్లిలో గోదావరి ఉంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేసి స్నానాలు చేయండి. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ గోదావరికి వాడపల్లి ఉన్నది కానీ మొత్తం ఇదంతా క్లోజ్ చేస్తారు. అక్కడ ట్యాప్స్ టైప్ లో పెట్టారు. అయితే ఏంటంటే గోదావరి స్థానం ఇంత అభివృద్ధి అయిన గుడి కాబట్టి గోదావరి స్థానం పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో మేము వచ్చే ముందు ఎవరు లేరు, సో ఇంతమంది విజిట్ చేశారు ఇక్కడికి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈయన ఎంత పవర్ఫుల్ అంటే ఒక ఆయన ఫ్లైట్ లో వచ్చి మరి 7 వారాలు దర్శించుకున్నాడు. ఆయన అనుకున్న కోరిక తీరిన తర్వాత దాదాపు ₹1,00,00,000 వరకు స్వామివారికి విరామం ఇవ్వడం అయితే జరిగింది. ఇంత ఫేమస్ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. సాధారణంగా స్వయంభూ విగ్రహాలు శిలారూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ ఎర్రచందంతో చెక్కిన విగ్రహం. వాడపల్లి స్వామివారి చరిత్ర చెప్తాను వినండి. రోజు నారదముని మహర్షులందరూ కలిసి కుంటంలో ఉన్న విష్ణుమూర్తిని కలిసి బలి ప్రభావం వల్ల ప్రజలందరూ పాపాలు చేస్తున్నారు, వాళ్ళని రక్షించాలని కోరుకుంటారు. గౌతమి ప్రవాహంలో చంద్రపు పీఠకంలో అవతరిస్తానని చెప్తాడు. కొంతకాలం తర్వాత చందనాపురంలో నౌకో పెట్టి కనిపించింది. దాని దగ్గరికి వెళ్లి చూద్దాం అనేటప్పటికి ఆ పెట్టి మాయమైపోతుంటుంది. రోజు ఆ ఊర్లో ఒక బ్రాహ్మణుడి కళ్ళలో విష్ణుమూర్తి వచ్చి వారుజామున నది స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నదిలోకి వెళ్తే గరుడు పక్షి వాలే చోటు ఆ పెట్టి కనిపిస్తుందని చెప్తాడు. విష్ణు చెప్పినట్టే ఆ ఊర్లో వాళ్ళకి ఆ పెట్టి కనిపిస్తుంది. ఆ పెట్టి తెరిచి చూస్తే లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కనిపిస్తారు. విగ్రహం ఎర్రచందంతో కలిగిన విగ్రహం. ఏమంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడే అని అర్థం. రెండు కలిపి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి నారదముని నౌకాపూర్లో గుడిని నిర్మించాడు. నౌక అంటే వాడ, అలా కాలక్రమేణా వాడపల్లిగా మారింది. ఇది వాడపల్లి స్వామివారి చరిత్ర. వాడపల్లి వచ్చి స్వామివారిని దర్శించుకోండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, అంతా మంచి జరుగుతుంది. లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామికి 7 వారాలు దర్శించుకోవాలి. 7 వారాలు వచ్చి 7 దర్శనాలు చేయాలి. వీళ్ళు చేస్తున్నారు చూడండి. అలాగే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వెంకటేశ్వర స్వామి నిజంగా ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నిజంగా నా లైఫ్ లో చెప్తున్నాం కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి. సినిమా హీరోలు వస్తున్నారు, సినిమా హీరోలు వస్తున్నారు, కమెడియన్స్ వస్తున్నారు. ఎంతో మంది రోజు ముందు వచ్చాం వీడియోస్ కోసం, ఖాళీగా ఉండదని చెప్పి. కానీ శనివారం వస్తే మాత్రం అస్సలు వాడపల్లి అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూడండి, కొంచెం ఈ రోజు కొంచెం ఫ్రీగానే ఉంది. వీడియోస్ కోసమే నేను ఒక రోజు ముందు రావడం జరిగింది. వీడియోస్ ఇవన్నీ జరగడం జరిగింది. అలాగే మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే కంపల్సరీ మన వీడియోని విజిట్ చేసి చూడండి. చాలా ఎక్సలెంట్ వీడియోస్ లో చాలా బాగుంటుంది.